నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్‌పి హైదరాబాద్. సో, ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ గురించి మాట్లాడుకుందాం. స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటే స్ట్రెస్ ఆందోళనలో కానివ్వండి, వాళ్ళకి వర్క్ స్ట్రెస్ అనే కాదు, టిపికల్‌గా వాళ్ళకి ఫైనాన్షియల్ సెటిల్డ్ ఉండి, రిలేషన్‌షిప్ ఇష్యూస్ అన్నీ బాగుండి కూడా స్ట్రెస్ ఉంటుంది. సో, స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌లో ఏంటి అంటే, టిపికల్‌గా వాళ్ళ పారామీటర్స్ అంటే హార్మోనల్ ఇష్యూస్ కానివ్వండి, మెడికల్ ఇష్యూస్ కానివ్వండి, ఎటువంటి మెడికేషన్స్ యూజ్ చేయటంలో కానివ్వండి, ఏమీ లేకుండా అన్నీ నార్మల్‌గా ఉంటాయి. బట్ స్టిల్ వాళ్ళకి అంగస్తంభన ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. సో, ఇవి ఈ రోజుల్లో చాలా ఎక్కువ చూస్తున్నాము. మోస్ట్ ఆఫ్ ద మెన్ ఆర్ సఫరింగ్ విత్ స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్. సో, మరి దీనికి స్ట్రెస్‌కి ఏంటి, స్ట్రెస్‌కి మెడికేషన్స్ పెట్టటము, అంగస్తంభనకి మెడికేషన్ పెడితే ఏంటంటే, వాళ్ళు దానికి అలవాటు పడిపోవటము, లేకపోతే దానివల్ల చిన్న సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి వాళ్ళు ఇబ్బంది పడిపోవటము, ఇంకా స్ట్రెస్‌కి గురైపోవటము, అంగస్తంభన రాకపోవటము, సెక్షువల్ రిలేషన్‌షిప్ అన్నీ ఇబ్బంది పడిపోవటము, మ్యారీడ్ మెన్ అయితే ఇంకా ఇబ్బంది పడిపోవటము. సో, ఇలాంటివి చూస్తుంటాం. సో, అందుకే వీళ్ళకి ఏంటి అంటే ఫిజికల్‌గా ఫిట్‌గా ఉన్నప్పుడు ఈ మానసిక ఇబ్బంది అంటే స్ట్రెస్ ఇండ్యూస్డ్‌లో ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ వచ్చినప్పుడు మెడికేషన్ వైపు సరాసరి వెళ్ళిపోకుండా వాళ్ళకి ఎగ్జామిన్ చేసి, అంటే ఫిజికల్‌గా నిజంగానే బానే ఉన్నారా? మెడికల్ ఇష్యూస్ ఏమీ లేకుండా ఉంటే ఈ లో ఇంటెన్సిటీ ఎక్స్‌ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ థెరపీ అనే ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి అంగానికి రక్త సరఫరాలు ఇంప్రూవ్ చేసి, ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ నుంచి వాళ్ళని బాగు చేయొచ్చు. అంటే పురుషాంగ లోపాల నుంచి వాళ్ళని ఇబ్బంది లేకుండా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వాళ్ళని ట్రీట్ చేయొచ్చు. సో, దీన్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.